మనలాంటి వాళ్ళు హనీమూన్ కు వెళ్ళాలంటే మనాలి, కాశ్మీర్ అంటూ హిమాలయ ప్రాంతాలకు వెళ్తాం. కానీ ఈశ్వరుడు ఉండేదే అక్కడ. వృషభ వాహనుడై సతీ సమేతంగా కైలాస పర్వతంలో దిగాడు ఈశ్వరుడు. దిగి తన చెయ్యి అందించి సతీదేవిని కూడా కిందకి దింపుతాడు. దింపుతూ సతీదేవి వైపే చూసి సిగ్గుపడ్డట. ఎంత పరమేశ్వరుడైన కొత్త పెళ్లి కొడుకే కదా. పైగా రుద్రగణాలందరినీ పిలిచి సతీదేవి ఏం అడిగినా వెంటనే తెచ్చిమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడు యోగిగా ధ్యానంలో ఉండే శివుణ్ణి ఇలా చూడటం ఆ రుద్రగణాలందరికీ కూడా కొత్తగా అనిపించింది. ఇక అక్కడి నుంచి సతీదేవితో కూడి నవరత్న భరితమైన గిరికందరాల్లో, రహస్య స్థావరాల్లో, పూవనాల్లో విహారం చేస్తూ ఉన్నట్టు. ఆ పూల వనాల్లోకి వెళ్లి పుష్పాలను కోసి వాటిని మాలగా కూర్చి ఆమె కంఠానికి అలంకరించి నా కపాలమాల బాగుందా, నీ కుసుమహారం బాగుందా అని అడిగేవట. సతీదేవి అద్దంలో తన ముఖం చూసుకుంటుంటే వెనక నుంచి వచ్చి నీ నుదుటిన ఉన్న తిలకం బాగుందా, నా త్రినేత్రం బాగుందా అని అడిగేవట. సతీదేవి అలా పరాగ్గా కూర్చుంటే వెనక నుంచి వచ్చి కళ్ళు మూసి నా చేతులు పెద్దవో నీ కళ్ళు పెద్దవో చూద్దామని కళ్ళు మూసాను అనేవట. ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు జరిగాయి సతీ శంకరుల మధ్య. హర హర మహాదేవ్ లేదా నమః శివాయ అని కామెంట్ చేయండి. అప్పుడే ఇంత మంచి కంటెంట్ అందరికీ చేరుతుంది.